నమస్తే, నేను డాక్టర్ గీతాంజలి. ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి చూద్దాం మనం. వై పీపుల్ డోంట్ గెట్ ప్రెగ్నెంట్. చాలా మందరూ వెయిట్ చేయట్లేదండి. పెళ్ళి అయిన వెంటనే 3 monthsకి 4 monthsకి మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా డిలే అవుతుంది అలా చెప్పి వస్తున్నారు. ప్రెగ్నెన్సీ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, 1 year హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉండాలి. అండ్ విదౌట్ ఏ కాండమ్ యూసేజో విదౌట్ ఎనీ అదర్ కాంట్రసెప్టివ్ యూసేజ్ లేకుండే ఉన్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అప్పుడు మనం ట్రీట్మెంట్కి మీరు వెళ్ళొచ్చు. 1 year వెయిట్ చేసిన తర్వాతనే వెళ్ళండి. అండ్ 1 year ప్రెగ్నెన్సీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్టేజ్, ఈ సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉన్నారన్నా వాళ్ళు క్యాలెండర్ చూసి కలిసి ఉంటున్నారు. అండ్ ఓన్లీ దోస్ ఫర్టైల్ డేస్ కలిసి ఉంటున్నారు. ఆర్ వర్క్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్ వల్ల once a month, once in 2 months కలిసి ఉంటున్నారు. సో అది దట్ ఈస్ ది ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నాకు తెలిసి ఓపీలో చూడడం ఏంటినా ఫస్ట్ అడిగిన ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడమే చాలా తక్కువ ఉంటుంది. అండ్ కలిసి ఉండడమే ప్రెగ్నెన్సీ కోసం కలిసి ఉండడం అలానే ఉంటుంది. సో అది ఫస్ట్ మారాలండి. సో అది వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అది కొంచెం మనం చూసాంనా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ రేట్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ కామన్గా ఫేస్ చేయడం ఏంటినా గర్ల్స్కి విమెన్ కలవడం అప్పుడు చాలా నొప్పి, కలవలేకపోతున్నాము, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మేల్ పార్ట్నర్కి మాకు ఫీలింగ్స్ ఏం లేదు అదని చెప్తున్నారు. ఇది సెకండ్ కామన్ కాజ్ మనం ఓపీడీలో చూస్తున్నాం. సో ఈ కాజ్ ఏంటినా ఇది కూడా స్ట్రెస్ వల్లనే నేను చెప్తాను. బికాజ్ అదర్వైజ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసామన్నా అంత నార్మల్ ఉంటుంది. సో ఈ వర్క్ ప్రెషర్ అండ్ లైఫ్ స్ట్రెస్ వల్ల అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందరూ కలవడం అదే స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది. ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే కలుస్తున్నారు. సో అది అండ్ అది మారాలి. అండ్ ద థాట్స్, ద ఫీలింగ్, ఎమోషన్స్ అదని ఉండాలండి. అది లేకుండా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకలాజికల్గా మనం వీ హ్యావ్ టు బీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ రిలాక్స్డ్.